ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు కూటములు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పటికే డిఎంకే అన్నా డిఎంకే కూటములు దాదాపు ఖరారైన నేపథ్యంలో డిఎండికే మాత్రం సాగతిత ధోరణిలో ఉంది. కూటమి ఏర్పాటుపై డిఎండికే స్పష్టత ఇవ్వకుండా ముందుకు సాగుతూ ఉండడంతో సొంత పార్టీ శ్రేణుల్లోనే అయోమయం నెలకొంది. ఇంతకు డిఎండికే ప్రధాన కార్యదర్శి ప్రేమలత ఆలోచన ఏంటి? తమ డిమాండ్లకు అంగీకరించిన పార్టీ లేదా కూటమితోనే కొనసాగాలని భావిస్తున్నారా, లేదా ఒంటరిగానే పోటీ చేసే సాహసం చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమయ్యాయి. ఓవైపు ప్రధాన కూటములు సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తుండగా, మరోవైపు ఏ కూటమిలో లేని పార్టీలు ఎవరితో కలిసి వెళ్లాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నాయి. రానున్న శాసనసభ ఎన్నికలకు డిఎంకే అన్నా డిఎంకే కూటములు దాదాపు ఖరారైన నేపథ్యంలో డిఎండికే మాత్రం ఇంకా సాగదీత ధోరణిలోనే ఉంది. కూటమి ఏర్పాటుపై స్పష్టత ఇవ్వకుండా డిఎండికే ముందుకు సాగుతుండటంతో సొంత పార్టీ శ్రేణుల్లోనూ గందరగోళం సృష్టిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే చివరకు తమ పార్టీ పరిస్థితి ఏంటనే ఆందోళన డిఎండికేకు చెందిన పలువురు నేతల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో డిఎండికే ఆలోచన ఏంటి? రానున్న ఎన్నికల్లో డిఎండికే ఏ కూటమితో కలిసి పోటీ చేయనుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిఎండికే ప్రధాన కార్యదర్శి ప్రేమలత కూటమి ఏర్పాటుపై ఒక్కోసారి ఒక్కో మాట చెబుతూ తన నిర్ణయాన్ని దాటవేస్తూ వస్తున్నారు. కూటమి ఏర్పాటుపై జనవరి 9న కడలూరు మహానాడులో ప్రకటిస్తామంటూ గతంలో డిఎండికే ప్రధాన కార్యదర్శి ప్రేమలత వెల్లడించినా ఆ మేరకు ప్రకటించలేదు. తమ కూటమి ఏర్పాటుపై ప్రకటనకు ఇంకా సమయం ఉందంటూ ఒక్కోసారి ఒక్కో మాట చెబుతూ వస్తున్నారు ప్రేమలత. కూటమి ఏర్పాటుకు తన పార్టీ తరపున చర్చలకు బృందాన్ని ఏర్పాటు చేసిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. దీంతో తన పార్టీతో పొత్తు కోసం ప్రధాన పార్టీలు వెతుక్కుంటూ వస్తాయని, అప్పుడు భారీ డిమాండ్లను వినిపించవచ్చనే ఆలోచనలో డిఎండికే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలో డిఎంకే బలమైన కూటమితో కొనసాగుతోంది. అన్నా డిఎంకేతో ఇప్పటికే డిఎండికే విభేదించి ఆ కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఏఎంఎంకే ఎన్డీఏలో చేరింది. టీవీకేతో పొత్తు గురించి ప్రేమలత ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. అలాంటప్పుడు ఏ పార్టీతో కూటమి ఏర్పాటు చేయాలని ప్రేమలత భావిస్తున్నారనే విషయం రాజకీయ విశ్లేషకులకు సైతం అంతు చిక్కడం లేదు. కూటమి ఏర్పాటు వ్యవహారంలో ప్రధాన పార్టీలతో డిఎండికే వేరువేరుగా మంతనాలు జరుపుతుందన్న ప్రచారం ఉంది. డిఎంకే తరపున మంత్రి వేలు, అన్నా డిఎంకే తరపున మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, రాజేంద్ర బాలాజీల సమక్షంలో ఇప్పటికే డిఎండికే మంతనాలు జరిపినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. డిఎండికే డిమాండ్ చేసిన 15 శాసనసభ స్థానాలు, ఓ రాజ్యసభ సీటు, ఎన్నికల ఖర్చు వంటి డిమాండ్లకు డిఎంకే అధిష్టానం ససేమిరా అందని, 6 శాసనసభ సీట్లు ఎన్నికల ఖర్చును ఇవ్వడానికి మాత్రం సుముఖత వ్యక్తం చేసిందని సమాచారం. ఇక అన్నా డిఎంకేతో 30 శాసనసభ స్థానాలు, ఓ రాజ్యసభ సీటును డిఎండికే డిమాండ్ చేయగా దానికి ఎడప్పాడి పళనిస్వామి నిరాకరించారని తెలుస్తోంది. ఎన్డీఏలోని బీజేపీతో ప్రత్యేకంగా మంతనాలు జరిపి 30 శాసనసభ స్థానాలు కేంద్ర మంత్రివర్గంలో చోటును డిమాండ్ చేసిందని, దీనికి బీజేపీ నిరాకరించడంతో పాటు 7 సీట్లు మాత్రం ఇవ్వడానికి ముందుకొచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల లోక్సభలో జరిగిన గవర్నర్ తేనిటి విందు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, డిఎండికే కోశాధికారి ఎల్కే సుధీష్ కలిసి మాట్లాడుకోవడం, అంతకుముందు రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ డిఎండికేతో మంతనాలు జరిపారనే ప్రచారం జరగడంతో వారి మధ్య ఏమాత్రం అభిప్రాయం కుదిరిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. డిఎండికే ప్రధాన డిమాండ్లను నెరవేర్చడానికి ఏ పార్టీ ముందుకు రాకుంటే చివరి ప్రయత్నంగా విజయ్ నేతృత్వంలోని టీవీకేతో కూటమి ఏర్పాటు చేయవచ్చనే ధీమాతో ప్రేమలత ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారంలో భాగస్వామ్యం, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇస్తారంటూ ఇప్పటికే విజయ్ బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో తమ డిమాండ్లను విజయ్ సులభంగా అంగీకరించడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వవచ్చని ప్రేమలత భావిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ టీవీకి తమ డిమాండ్లకు అంగీకరిస్తుందనే ధీమాతోనే కూటమి ఏర్పాటుపై ఇప్పటి వరకు ప్రేమలత స్పష్టత ఇవ్వడం లేదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే చివరి నిమిషంలో విజయ్ కూడా చేతులెత్తేస్తే ప్రేమలతకు ఒంటరి పోరు తప్పదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఏదేమైనా ప్రేమలత ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తమ ప్రధాన డిమాండ్లను అంగీకరించే పార్టీతోనే జట్టు కట్టడం ద్వారా రానున్న ఎన్నికల్లో తమ ప్రాధాన్యతను మరింత పెంచుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రేమలత వ్యూహం ఫలిస్తుందా లేక చివరకు ఒంటరి పోరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా అన్నది త్వరలోనే తెలియనుంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో ఎవరితో కలిసి పోటీ చేయాలనే దానిపై డిఎండికే ఇంకా స్పష్టతనివ్వలేదు. అయితే తమ ప్రధాన డిమాండ్లకు అంగీకరించి తమకు ప్రాధాన్యతను ఇచ్చిన పార్టీ లేదా కూటమితోనే జట్టు కట్టే యోచనలో ప్రేమలత ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో డిఎండికేకు టీవీకేతో పొత్తు కుదిరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.